శివన్నారాయణ తన కూతురు దగ్గరికి వచ్చి, "ఇప్పటిదాకా జరిగినవన్నింటినీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా మనవరాలు జోష్న నిశ్చితార్థం జరుపుకోబోతున్నాము. అందుకే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము. మీరు వస్తే చాలా బావుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఏంటి మీ మనవరాలు పిలిస్తే మీరు ఇక్కడికి వచ్చారా? అంతేగాని మీకు పిలవాలని లేదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన మాత్రం, "కార్తీక్ నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది. నువ్వు సైలెంట్‌గా ఉండు" అని చెప్పేసైతే కార్తీక్‌ని గసిరేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, "అవును, నా మనవరాలు కోరిక ప్రకారం మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి వచ్చాను. నా అత్త, బావలు ఉండాలి అంటే ఇక్కడికి పిలవడానికి వచ్చాము. అంతే తప్ప లేదంటే మాకు ఇక్కడికి రావాలన్న అంత ఆశ ఏమీ లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర కాంచన దగ్గరికి వెళ్లి, "వదిన, మీరు ఎలాగైనా సరే నిశ్చితార్థానికి రావాలి" అని చెప్పేసైతే ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, "పిలవాల్సిన వాళ్ళని మాత్రమే పిలువు. ఇంకా ఎవరిని పిలవద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు అంటుంది నన్నే కదా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, "అవును, మన పరువు తీసేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిలవద్దు. మనకి అన్యాయం చేసిన వాళ్ళని కూడా పిలవద్దు" అని చెప్పేసైతే దీపను చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఏంటి మమ్మల్నే అంటున్నారు కదా! ఆ మాటలు నా భార్యనే కదా అంటున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. మీ పిలవని పేరంటానికి మాకు రావాల్సినంత అవసరం కూడా లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం, "నువ్వు మీ అమ్మ మాత్రమే రావచ్చు. క్యాటరింగ్ ఎలాగో ఇచ్చాము కాబట్టి తను కూడా వస్తుందిలే" అని చెప్పేసైతే అంటూ